హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ శ్రావణ మాసం స్పెషల్ బెల్లం అన్నం. శ్రావణ శుక్రవారం రోజు బెల్లం అన్నంని అమ్మవారికి ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ కప్ పెసరబ్యాలను వేసి లో ఫ్లేమ్ మీద రోస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పెసరబ్యాలను ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ద్రాక్షని వేసి ఫ్రై చేసుకోవాలి. అది వేగాక ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో 3/4 కప్ రైస్ని వేసి ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు అందులో రోస్ట్ ఫ్రై చేసుకున్న పెసరబ్యాలు, 2 కప్స్ వాటర్, 1 కప్ పచ్చి పాలను పోసి కుక్కర్ మూత మూసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొలత ప్రకారం తీసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఆవిరిపోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి అన్నం ఎంత చక్కగా ఉడికిందో. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అందులో 1 కప్ పచ్చి పాలను పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మంచి రుచి కోసం 2 కప్పుల పచ్చి పాలను పోసి ఉడికించుకోవచ్చు. పాలు దగ్గర పడ్డాక పాలు పగలకుండా ఉండాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 కప్ బెల్లం తురుముని వేసి అది కరిగేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. మైల్డ్ స్వీట్ కావాలనుకునే వాళ్ళు 1 కప్ బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని వేయించుకున్న జీడిపప్పు ద్రాక్షని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని దించేసుకోవాలి. బెల్లం అన్నంని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఉదయాన్నే త్వరగా అయిపోయే రెసిపీ బెల్లం అన్నంని శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.